నంద్యాల జిల్లా యాలూరులో నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నంద్యాల అబ్బజర్వ్ సర్వనారాయణ స్వామి పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని డ్రైనేజీ, తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని ఫయాజ్ తెలిపారు. ఇదిగోనా వెంకటరెడ్డి అన్న ప్లస్ మన నారాయణ స్వామి గారు హ్యాండిక్యాప్ దీనికి చైర్మన్ ఇక్కడ అబ్జర్వర్ గా వచ్చారు. ఈ రోజు యాలూరులో మనం చూసాం, చాలా పనులు చేసాము. 50 లక్షల పనులు చేసాము. ప్లస్ ఈ సంవత్సరం కూడా ఇంకో 50 లక్షల నుంచి ₹1 కోటి వర్క్లు గ్యారంటీగా ఇక్కడ చేపిస్తాము. ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ప్లస్ ఆ స్కీమ్స్, గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ చూసాం. ప్రతి ఇంటింటికి పోవడం జరిగింది. చాలా మందికి స్కీమ్స్ వచ్చాయి. తల్లికి వందనం ఒక్క పిల్ల కాకుండా 2, 3, 4 పిల్లలు కూడా వచ్చాయి. ఈ స్కీమ్స్ చాలా మంది సాటిస్ఫైడ్ గా ఉన్నారు. చాలా మందికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ ని కూడా డెఫినెట్ గా మేము సాల్వ్ చేస్తాము. వచ్చే ఎలక్షన్స్ లో మీ అందరూ మాతో సహకరించి మా వెంకటరెడ్డి అన్నని, ఇంకా ఎవరు నిలబడే లీడర్లని అందరూ తెలుగుదేశం పార్టీని గెలిపియాలని కోరుతూ నన్ను వెంకటరెడ్డి అన్న ఇక్కడ ఆహ్వానించినందుకు చాలా